అప్పలరాజుగూడెం నుంచి మధ్యాహ్నపురగూడెం వరకు ఈ రోడ్డు సమస్య మీద, ఈ వంతెన సమస్య మీద మరి వామపక్షాలైన సిపిఎం, కాంగ్రెస్, వైసీపీ అందరూ కూడా మరి ఏకధీటిగా ఈ రోడ్డు గురించి, ఈ వంతెన గురించి మరి ప్రజలు అనేక అస్వస్థతలకు గురవుతున్నారు. ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా, లేదు వ్యవసాయదారులు ఏదైనా పంటని జంగారేయడం, పామాయిల్కి కానీ, చెరుకు కానీ, ఇటు టొబాకో కానీ వెళ్ళాలన్నా అప్పుడు ఆనాటి కేంద్ర మినిస్టర్ గారు కావూరు గారు దీని మీద 2,50,00,000కి ఈ అప్పలరాజుగూడెం, మధ్యాహ్నపురం మయానున్న ఎర్రగాలం మీద వంతెన శాంక్షన్ చేశారు. అక్కడి నుంచి తర్వాత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందో అప్పుడు తర్వాత వాళ్ళు దాన్ని నిర్వీర్యం చేశారు. చేసిన కాడి నుంచి ఈ గోతుల రోడ్డు ఎలాగా ఉంది. ఇద్దరు రైతులు అయితే నడు ఆపరేషన్ కూడా చేయించుకున్నారు ఈ గోతుల్లో బడి వెళ్ళేటప్పుడు. మా మధ్యాహ్నపురం రైతులు మరి ఈ పేద ప్రజలు ఎవరైనా ఎస్టీలు వీళ్ళు జంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్కి కానీ, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ వారికి కూడా సౌకర్యంగా ఉంటుందని ఈ బెడ్జి శాంక్షన్ చేయడం జరిగింది ఆనాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ కాంగ్రెస్ గవర్నమెంట్లో చేసిన పనులే కానీ ఈ రోజు కూడా ఏమి ఒక రోడ్డు పోతాం కానీ ఏమీ లేదు. లోతు గోతులు ఉన్నాయి. వర్షాకాలం అయితే నీళ్ళల్లో వెళ్ళవచ్చు వచ్చే పరిస్థితి. మరి దీనికి వెంటనే అధికారులు, పార్టీలు, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా మరి దీన్ని అందరినీ, రైతుల్ని, రైతు కార్మికులని అందరిని కూడా, కూలీలని అందరిని కూడా దృష్టిలో పెట్టుకుని మరి దీనికి వంతెనను ఈ రోడ్డు కూడా గ్రావెల్ రోడ్డు ముందు, తర్వాత తార్ రోడ్డు శాంక్షన్ చేయించవలసిందిగా మేము చెప్తున్నాం. ఓకే.